ఆప్కి అదాలత్లో క్రికెట్ సూపర్ స్టార్ యువరాజ్ సింగ్ గారి మీదున్న ఆరోపణ. ఈయన టీంలోనే చాలా చిలిపి ప్లేయర్. యువరాజ్ సింగ్ నేనేం విన్నానంటే, ఒకవేళ మీరు గెలిచిన తర్వాత రూమ్లో కేక్ కట్ చేస్తే ఆ కేక్ మీ చేతికి వస్తే ప్లేయర్స్ అందరూ దూరంగా వెళ్ళిపోతారట. చూడండి సార్, గెలిచిన తర్వాత పార్టీ చేసుకోవాలి కదా. అంటే మనిషి గేమ్ ఆడుతున్నప్పుడు చాలా సీరియస్గా ఉంటాడు. అప్పుడు వాళ్లలో ఉండే మనిషి అలాగే మృగము కొన్ని సందర్భాల్లో బయటకొస్తూ ఉంటారు. ఆ కేకు తీసుకొని మొహాలకి పూస్తుంటారు. కాకపోతే ఆ కేకు నా చేతికొస్తుందనేది అబద్ధము. అందరికీ కేకు వస్తుంది, వాళ్ళు ఒకరితో ఒకరు పూసుకుంటారు. మా టీంలో అదొక ట్రెండ్గా మారింది. ఎవరికి బర్త్డే అవుతుందో వాళ్ళ మొహానికి పూస్తాము. నేనేం విన్నానంటే, సచిన్ టెండూల్కర్ లాంటి సీనియర్ ప్లేయర్ మీద కూడా మీరు కేక్ పూస్తారట. ఆయన ఎలాంటి ప్లేయర్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడతారు. సో నేను హర్భజన్ ఒక ప్లాన్ వేస్తాము. మేమిద్దరం కలిసి ఎలా పట్టుకోవాలి, ఎలా కేక్ పుయ్యాలని, ఆయన చేతుల్ని ఎలా కట్టేయాలి, ఎలా కేక్ పుయ్యాలని. కాకపోతే ఆయన మాకంటే చాలా తెలివైనవాడు సార్. మా ప్లాన్ ముందుగానే ఆయనకు తెలిసిపోతుంది. రివర్స్లో ఆయనే వచ్చి మాకు కేక్ పూస్తారు. సచిన్ టెండూల్కర్ గారు చిలిపని నేను ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను. సార్, సచిన్ టెండూల్కర్ చాలా చిలిపి. కాకపోతే ఆయన అలా చూపించుకోరు, కానీ లోపల మాత్రం చాలా చిలిపి పనులు చేస్తారు. మాకంటే పెద్ద చిలిపి ఆయన. అయితే గ్రౌండ్లో కనిపించే సచిన్ టెండూల్కర్కి పెవిలియన్ దాటిన తర్వాత మీరు చూసే సచిన్ గారికి చాలా తేడాలున్నాయంటున్నారా? లేదు, ఆయన ఫీల్డ్లో కూడా చాలా అల్లరి చేస్తారు. ఆయన లైన్కు బయట నిలబడి చేయి చూపించి మమ్మల్ని క్యాప్టెన్ పిలుస్తున్నారని చెప్తారు, కానీ క్యాప్టెన్ చూస్తే ఆయన ఎక్కడో చూస్తుంటారు. సో ఈ విధంగా చాలా తమాషా చేస్తారు. ఇకపోతే బ్యాటింగ్ విషయానికి వచ్చినప్పుడు మాకు చాలా నర్వస్గా ఉంటుంది, కానీ ఆయన మాత్రం చాలా సరదాగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. మీరు సచిన్ లాంటి పెద్ద బ్యాట్స్మెన్తో ఆడుతున్నప్పుడు అంత పెద్ద బ్యాట్స్మెన్ సపోర్ట్ అసలు మీకు వస్తుందని అంటున్నారా? ఐ థింక్ ఆయనతో కలిసి బ్యాటింగ్ చేసేటప్పుడు ఆయన మనల్ని ఒక పెద్ద బ్యాట్స్మెన్గా చిత్రీకరిస్తారు. ఆయన ఏమంటారంటే, గేమ్ జరిగేటప్పుడు నువ్వు క్రీజ్లో ఉంటే గెలుస్తాం, నువ్వు అవుట్ అయితే ఓడిపోతామంటారు. సో మనకెంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే, ఒక పెద్ద ప్లేయర్ ఈ విధంగా చెప్పినప్పుడు నర్వస్ ఉన్నా సరే అందులోంచి బయటకు వచ్చేస్తాం. సచిన్ టెండూల్కర్ గారి దగ్గర అసలు ఏ ఉందని ఇన్ని సంవత్సరాలు ఆడిన తర్వాత కూడా ఇవాళ్టికైనా వరల్డ్ టాప్ బ్యాట్స్మెన్ మైదానంలోకి దిగారంటే రన్స్ కొడుతూనే ఉంటారు. ఆయన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఆయన హంబుల్, చాలా మంచి వ్యక్తి. ఆయన 300 కొట్టినా 200 కొట్టినా లేదా 0కి అవుట్ అయినా అందరి దగ్గర ఒకే విధంగా ప్రవర్తిస్తారు. ఒక వ్యక్తి కోటీశ్వరుడైనా లేదా రిక్షావాడైనా అందర్నీ సమానంగా చూస్తారు. అదేవిధంగా అందరికీ హెల్ప్ చేస్తాడు. ఆయన పెద్ద ప్లేయర్ అని చూపించుకోరు, చాలా మంచి వ్యక్తి. ఇకపోతే టెక్నికలీ క్రికెట్లో టర్మ్స్ ఉంటాయి కదా, అందులో చూసినట్టయితే ఆయన వరల్డ్లో పెద్ద బ్యాట్స్మెన్. ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే, మిగతా బ్యాట్స్మెన్లో ఉండే పొరపాట్లు ఆయనలో కనిపించవు. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, స్ట్రోక్స్ సరిగ్గా ఉండవు, కానీ ఆయన విషయంలో అలా జరగదు. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు ఆయన ఒక గాడ్ గిఫ్ట్ అని. అసలు ఇదిలా జరుగుతుందో చెప్పండి. సచిన్ టెండూల్కర్ గారికి వయసు అవుతుంది, కానీ ఆయన ఆడేటప్పుడు ఇంకా యంగ్ గానే ఆడుతున్నారే. ఆయన 20 ఏళ్ల ముందు ప్రిపరేషన్ ఎలాగుందో ప్రస్తుతానికి కూడా అదే విధంగా ఉంది. ఆయన చిన్నతనంలో ఎలా ప్రాక్టీస్ చేశారో ఇప్పటికే చేస్తున్నారు. ఆయన ఫోకస్ అదే విధంగా ఉంది. అంతేకాకుండా ఆయన 10,000 రన్స్ చేసినప్పటికీ యాటిట్యూడ్ని అసలు ప్రదర్శించరు. నెక్స్ట్ మ్యాచ్లో అవుట్ అయినా సరే ఈ విధంగానే కంప్లైంట్ చేస్తారు, ఆయన ఎందుకు అవుట్ అయ్యారని. సో ఆయన గేమ్లో ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండదు. నేనేం విన్నానంటే, సచిన్ గారికి మీరు గ్రాండ్ ఫాదర్ బుక్ ఇచ్చారట. గ్రాండ్ ఫాదర్ అంటే నా ఉద్దేశము, మేము ఆయన్ను 20 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం. అదేంటంటే, మేము మా చిన్నప్పటినుంచి ఆయన్ను టీవీలో చూస్తూనే ఉన్నాము. ఇండియాను గెలిచేలా చేస్తారు. క్రికెట్ పేరు చెప్పగానే ఆయన పేరే మనకు గుర్తొస్తుంది. ఆయన క్రికెట్ ఆడడం మొదలుపెట్టి 20 ఏళ్లవుతోంది, 4 డెకేట్లవుతోంది. ఆయన 89లో మొదలుపెట్టారు, 90స్లో ఆడారు, 2010లో కూడా ఆడారు, 2011లో కూడా ఆడారు. అంటే 4 డెకేట్లు ఆడారు. సో మనం చూస్తున్నాం కాబట్టి గ్రాండ్ ఫాదర్ అనొచ్చు కదా. ఆయన మీకు అప్పుడప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారట, ఒకవేళ గ్రాండ్ ఫాదర్ని పిలిచావంటే మేం పెట్టిన పేరు నీకు చెప్తానన్నారట. అవును, వార్నింగ్ వచ్చింది, ఇక నుంచి మీరు కూడా ఆ పేర్లు చెప్పొద్దండి, అది మంచిది కాదు. అయితే నేను ఇంకొక విషయం కూడా విన్నాను, మీరు మిగతా వాళ్ళని ఎగతాళి చేస్తున్నప్పుడు మీతో పాటు హర్భజన్ సింగ్ గారు ఉంటారట. అవును, తనే ప్లాన్ వేస్తాడు.
మా టీంలో అందరికంటే బాగా అల్లరి చేసేది తనే. అయితే మీరేం చేయరన్నమాట. నేనేం చేయను. నేను తనకు హెల్ప్ చేస్తాను. ఒక టైంలో సౌరవ్ గంగూలీని ఎలా ఫూల్ చేయాలని ప్లాన్ వేశాడు. ఆయన ఏం చేశారు? పాకిస్తాన్తో మనకు మ్యాచ్ జరగాల్సింది, అది ఏప్రిల్ ఫూల్ రోజు. సో హర్భజన్ ఒక లిస్టు రెడీ చేసి ఒక ప్లాన్ వేశాడు. సో నెక్స్ట్ డే మ్యాచ్ మొదలవడానికి ముందు ప్రెస్ వాళ్ళకిచ్చాడు. సో అందులో ఏముందంటే హర్భజన్ సింగ్ సీరియస్గా లేడు అని, గేమ్లో కాన్సంట్రేషన్ లేదని, రాహుల్ ద్రావిడ్ నా మాట వినలేదు, అందుకనే ఇలాంటి లైన్స్ తయారు చేశామని. మరుసటి రోజు హర్భజన్ సింగ్ ఈ లిస్టు చూపించి ప్రెస్ వాళ్ళతో మీరిలా చెప్పారా అని అడిగాడు. ఆ తర్వాత ఒక్కొక్కరు వాళ్ళ వస్తువులు తీసుకుని తన వెంటపడ్డారు. సౌరవ్ వెళ్ళి నేను చెప్పేది వినండి అన్నాడు. తర్వాత దాదా ఎంతగా నర్వస్ అయ్యారంటే తను ఏడుపొక్కటే తక్కువంటే నమ్మండి. ఆ తర్వాత అందరూ కలిసి చెప్పాము దాదా ఏప్రిల్ ఫూల్ అని. ఆ తర్వాత ఆయన బ్యాట్ తీసుకుని మా వెంటపడ్డారు. మీరు ఇప్పటి వరకు ఎంతమంది క్యాప్టెన్స్తో అయితే ఆడారో ఆ క్యాప్టెన్స్ అందరిలోనూ గంగూలీ గారే చాలా అగ్రెసివ్గా ఉంటారా? అగ్రెసివ్గానే ఉంటాడు గంగూలీ, కాకపోతే అంతకంటే ఎక్కువగా అనిల్ కుంబ్లే ఉంటాడని చెప్పొచ్చు. ఆయన మీ మీద ఎప్పుడు కోపంగా ఉంటారా? లేదు, బౌలింగ్ వేసేటప్పుడు నేను పాయింట్ పొజిషన్లో ఉంటాను. మొహమ్మద్ కైఫ్ కవర్స్లో ఉంటాడు. ఒక్క రన్ పోయినా సరే మమ్మల్ని బూతులు తిడతారు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఆయన మంచి వ్యక్తే. ఫీల్డ్లో ఉన్నప్పుడే కాస్త కోపంగా ఉంటారు. ఫీల్డ్లో మీకన్నా ఎవరికి ఎక్కువ కోపం రాదు. నా దగ్గర 2-3 ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆగస్ట్ మంత్. ఈ విషయం కొద్ది రోజుల క్రితం జరిగింది. మీరు ఒక 12th మ్యాన్. మీరు శ్రీలంకలో ఒక ఆడియన్తో గొడవ పడ్డారు. నేను ఏ ఆడియన్తో గొడవ పడలేదు. నిజం చెప్పాలంటే నాకు గొడవ అంటే ఇష్టం ఉండదు. ఆ రోజు ఏం జరిగిందంటే వాళ్ళ బిహేవియర్ సరిగా లేదు, అదే కారణం. ఆ రోజేం జరిగిందంటే మన ప్లేయర్ గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడారు. నేను వెళ్ళి వాళ్లతో అలా మాట్లాడకండి అన్నాను. అయినా వాళ్ళు... మీరు కూడా అంత సాఫ్ట్గా మాట్లాడే వ్యక్తి కాదనుకుంటాను. లేదు, అప్పుడేం జరిగిందంటే నేను వెళ్ళి వాళ్లతోటి మీరు ఈ విధంగా చేయకూడదు అని చెప్పాను. కానీ వాళ్ళు మాత్రం అదే విధంగా ప్రవర్తించారు. అప్పుడు మాకు ఐసీసీఏ అథారిటీగా ఉండేది. అక్కడ పనిచేసే వాళ్లతోటి చెప్పాము దిస్ ఈజ్ నాట్ రైట్ అని. అదేమంతా పెద్ద విషయం కాదు అంత పెద్దగా చేయడానికి. నేను మీకు ఇంకొక పెద్ద విషయం చెప్తాను. జూన్ 2009లో కెవిన్ పీటర్సన్, ఆయనతో పాటు మీకు ఫీల్డ్లో ఏదైనా గొడవ జరిగిందా? అవును, ఫీల్డ్లో ఎన్నో గొడవలు జరుగుతుంటాయి. ఆ తర్వాత మీరు ఆయన్ని ఇమిటేట్ చేస్తూ వచ్చారట, కోకో అనే కోతిలా చేశారట. లేదు, యాక్చువల్గా నేను ఆయన్ను చాలాసార్లు అవుట్ చేశాను. సో ఆయనకు నా బౌలింగ్ అంటే నచ్చదు. అందుకే ఆయన నాకు పాయ్ చక్కర్ అని పేరు పెట్టాడు. పాయ్ చక్కర్ అంటే అర్థం ఏమిటంటే వాళ్లకు బాల్ నేరుగా విసరడం తెలియదు అని, వాళ్ళు బాల్ని ఇలా వేస్తారు, నేరుగా వేయడం తెలీదని. సో అందుకే ఆయన నాకిలా పేరు పెట్టాడు. అలాగే మ్యాచ్లో ఒక ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. ఆయన నన్ను ఒకటన్నారు, నేను ఆయన్ని కూడా ఒకటన్నాను. మీరు ఆయన వెనకాల ఏదో యాక్ట్ కూడా చేసి చూపించారు. ఆయన నన్ను ఏమన్నారంటే నువ్వు చాలా గొప్ప ప్లేయర్ అనుకుంటున్నావా అని. దేవుడు అని అనుకుంటున్నారా అని డూ యు థింక్ యు ఆర్ ఎ గాడ్? నువ్వేమీ దేవుడివి కాదు, కేవలం ప్లేయర్ మాత్రమే అని. సో నేను ఆయనతో చెప్పాను నేనేమీ దేవుడు అనుకోవడం లేదు, నేనొక ప్లేయర్నే అన్నాను. కానీ నువ్వు చేస్తున్నవే ఇలా ఇలా ఈ యాక్టింగ్ అంతా, ఇది కరెక్టా అని అడిగాను. నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే కరెక్టా అని. అక్కడ అదే సరి జరిగింది. ఒక సౌత్ ఆఫ్రికన్ డేల్ స్టెన్, ఆయనతో కూడా మీకేదో గొడవైంది. డేల్ స్టెన్ తోటి పెద్దగా అలాంటిదేం జరగలేదు సార్. ఆయన ఎంత వేగంగా వేస్తున్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి కాస్త స్లోగా వేయమని చెప్పాను. మీరు ఫీల్డ్లో కూడా ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారా ఇప్పుడు మాట్లాడినట్టు? లేదు, నేను ఆయన పక్కకు పిలిచి చెప్పాను స్లోగా వేయమని. తర్వాత పాకిస్తాన్లోని ఉమర్ గుల్ తోటి కూడా నాకు ఇలా పెద్ద గొడవేమీ జరగలేదు. అంటే నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇలా చూడండి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా అది చాలా ప్రత్యేకమైన మ్యాచ్గానే ఉంటుంది. రెండు టీములు గెలవాలనే కోరుకుంటాయి, ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఈ విషయంలో మాత్రం లోపల ఎంత అగ్రెసివ్గా ఉంటుందంటే మనతోటి ఎవరున్నప్పటికీ కూడా అందరూ అలాగే అనుకుంటారు.
ఇలాగే అనుకుంటాము ఇండియా పాకిస్తాన్పై గెలవాలని. పాకిస్తాన్ కూడా అలాగే కోరుకుంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ టీం గెలవాలనే కోరుకుంటారు. సో అందుకని ఆర్గ్యుమెంట్ ఎప్పుడూ జరుగుతుంది. అంటే మీరు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్తో ఆడేటప్పుడు మీకు చాలా కోపం ఎక్కువ వస్తుంది, మీరు అగ్రెసివ్గా ఉంటారు. లేదు, అది ఒక విషయంలో మాత్రం చాలా డిఫరెంట్. అదేంటంటే పాకిస్తాన్ తోటి ఓడిపోకూడదని ఎప్పుడూ ఆలోచన ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ కంట్రీ తోటి ప్రతిసారి అంటే ఎప్పుడు పాకిస్తాన్ దగ్గర ఓడిపోతే పబ్లిక్ పిచ్చకొట్టుడు కొడతారు. అవును, అది కూడా జరుగుతుంది. పాకిస్తాన్ చేతిలో ఓడిపోతే ప్రజలంతా ఖచ్చితంగా కొట్టడం జరుగుతుంది. అందుకే చాలా సీరియస్గా కేర్గా ఆడతాము. ఒక ప్లేయర్ ఏమన్నారు అంటే మీకు MS ధోని గారికి సరిపోతుంది అన్నారు. అంటే కెప్టెన్తో కలిసి నాకు అందరితో బాగా సెట్ అవుతుంది. కానీ ఈ విషయంలో మాత్రం మీరు చాలా కోపంగా ఉన్నారని విన్నాను. ధోని గారితో మీకు డాన్స్ చేసే అవకాశం రాలేదని. అవును, ఆయన నన్ను పెళ్లికి పిలవలేదు. ఎందుకు పిలవలేదనేది మీరు ఆయన్ని అడగాలి. అందుకే నాకు పెళ్లిలో డాన్స్ చేసే అవకాశం రాలేదు. అయితే మీరు ఆయన ఎప్పటివరకు అడగలేదా మిమ్మల్ని ఎందుకు పిలవలేదు అని? ఆయనతో ఎప్పుడు అడిగినా పరిగెత్తిపోతారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందంటారు, లేదంటే నెట్కి వెళ్ళాలి, లేదంటే ఎక్కడైనా భోజనానికి వెళ్ళాలి అంటారు. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా మా టీమ్మేట్లంతా కలిసి అతన్ని పట్టుకుంటాం. అయితే మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ధోని గారిని పిలవరా? నేను ఆయన్ని తప్పకుండా పిలవను. పోయిన వారం నాతో ఆయన అన్నారు ఏమంటే అది త్వరగా నువ్వు పెళ్లి చేసుకో అని. నేను చెప్పాను తప్పకుండా చేసుకుంటాను అని. కానీ ఆయన అన్నారు అప్పుడే నేనొచ్చి పెళ్లిలో డాన్స్ చేస్తానని. నేనన్నా నేను పిలవనని. నేను ఆయనతో డైరెక్ట్గా చెప్పాను పెళ్లికి పిలవనని. తర్వాత నేను ఇంకో విషయం కూడా విన్నాను, ఆయన వైఫ్ సాక్షి గారు కూడా మీకు చాలా క్లోజ్ అట, నిజమేనా? లేదు, ఆవిడ చాలా మంచి వ్యక్తి. ఆవిడతో మాట్లాడేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ధోనికి పూర్తిగా ఆపోజిట్. ధోని చాలా శాంతంగా ఉంటాడు. అదేవిధంగా సాక్షి చాలా యంగ్గా ఉంటుంది, వైబ్రెంట్. అదేవిధంగా వాళ్ళది చాలా మంచి కప్పులని చెప్పచ్చు. నేను సాక్షితో కలిసున్నప్పుడు నేను ధోనిని చాలా తమాషా చేస్తాను. ఇద్దరం కలిసి ఆట పట్టిస్తాము.